ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులు మిగతా ద్వాదశ రాశుల్లో కల్లా అందరికల్లా కూడా ఒక విధంగా అది 11వ స్థానంలో ఉంటుంది. పూర్వ పుణ్య ఫలం ఎక్కువగా అనిపించే రాశుల్లో కుంభరాశికి చెందిన జాతకులు కూడా మనం మొదటి వరుసలో ఉంటారని గత ఎపిసోడ్లలో చెప్పుకున్నాం. ఇక్కడ ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు కుంభరాశి వాళ్ళకి సంపూర్ణంగా లభిస్తాయన్న విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం గతంలో. అందుకనే వీళ్ళకి కుంభరాశికి చెందిన జాతకులకి చాలామందికి వాళ్ళకి ఒక రకమైన భవిష్యత్తుని అంచనా వేసే ఒక రకమైన శక్తి వాళ్ళకి చిన్ననాటి నుంచే అబ్బుతుందన్న విషయాన్ని గమనించాలి. అందుకనే కుంభరాశికి చెందిన జాతకులు చాలామందిలో కుంభరాశికి చెందిన జాతకులు భవిష్యత్తుని నిర్దేశించే తత్వవేత్తలుగా, లేకపోతే జ్యోతిష శాస్త్రవేత్తలుగా, లేకపోతే ఇతరత్ర ఆధ్యాత్మిక సంబంధమైన శాస్త్రాల్లో ఆరితేరిన వారుగా భవిష్యత్తుని నిర్దేశించే ఇలాంటి వాటిల్లో వాళ్ళు రాణింపు ఉంటుంది అలాంటి వారికి. అయితే మరి కుంభరాశికి చెందిన జాతకులకి అక్కడ రాస్యాధిపతి శని అయ్యాడు. ఈ రాస్యాధిపతి శని కావటం వల్ల కుంభరాశి వాళ్ళకి చాలామందికి సహజంగానే వాళ్ళకి ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ శని భగవానుడు ఆయుష్కారకుడే. వీళ్ళకి శని ఆయుష్కారకుడు. ఈ శని భగవానుడు ఆయుష్కారకుడు కావటం వల్ల కుంభరాశి వాళ్ళకి జనరల్గా సహజంగానే చాలామందికి ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే మిగతా గ్రహాల యొక్క దృష్టిలు, దుష్టగ్రహాల యొక్క దృష్టిలు, అష్టమ స్థానం బాగోకపోవటం, అష్టమ స్థానం మీద ఇతర గ్రహాల యొక్క దృష్టిలు, పాపగ్రహాల యొక్క దృష్టిలు, ఇలాంటివన్నీ కూడా పడితే కనుక ఖచ్చితంగా అలాంటి కుంభరాశి వారికి కూడా ఆ ఆయుష్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ అష్టమ స్థానం అంటే ఒక కుంభరాశి వాళ్ళకే కాదు, ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా అష్టమ స్థానమే ఆయుష్ స్థానం అవుతుంది. కాబట్టి ఆ అష్టమ స్థానం మీద పడే దృష్టిలు కానీ, చెడు దృష్టిలు కానీ, లేకపోతే ఇతర పాపగ్రహాలు ఉండటం కానీ, ఇటువంటివన్నీ జరిగినప్పుడు మరి ఆటోమేటిక్గానే వాళ్ళకి ఆయుష్కి సంబంధించి మనం వాళ్ళ యొక్క జాతక పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశికి చెందిన జాతకులకి చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటారు, అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఇంక ఈ జీవితం మాకొద్దు, ఈ జీవితాన్ని చాలించేసుకుందామని కొంతమంది సొంత నిర్ణయాలతో ఆత్మహత్యా ప్రయత్నాలు చేయటం, ఆత్మత్యాగం చేసుకోవటం, ఇటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. మరి నిజంగా కుంభరాశికి చెందిన జాతకులు ఆయుష్ని వాళ్ళని పెంచుకునే అవకాశాలు ఉంటాయా? దుష్టగ్రహాల యొక్క దృష్టిలో పడినప్పుడు, పాపగ్రహ సంబంధం ఉన్నప్పుడు అష్టమ స్థానం నిజంగా వాళ్ళకి ఆయుష్ని పెంచుకునే అవకాశం ఉంటుందా అంటే మనం ఈ విషయంలో మనం ఒక ఉదాహరణ మనం పురాణాల్లోని ఒక విషయాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ పురాణాలు అట్లా విష్ణు పురాణం కానీ, ఇటు శివ పురాణం కానీ, ఈ పురాణాల్లో చెప్పుకున్నప్పుడు మరి ఆ పురాణాల గురించి చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పురాణ గాథలు మనకు చాలా వరకు స్ఫూర్తినిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఆయుష్ని పెంచుకుంటే మన పురాణాల్లో భక్త మార్కండేయ ఉన్నాడు, అలాగే భక్త ప్రహ్లాదుడు ఉన్నాడు. వీళ్ళంతా కూడా కారణ జన్మలని మనం గతంలో పురాణాలు మనకు చెప్తున్నాయి. వీళ్ళంతా దైవాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో, దైవాన్ని పరిపూర్ణంగా నమ్మటం వల్ల, అచంచలమైన భక్తితో, అచంచలమైన విశ్వాసంతో దైవాన్ని ఆరాధన చేయటం వల్ల, నిత్యము కూడా దైవనామస్మరణం చేయటం వల్ల, నిత్యము కూడా మరి ఆ యొక్క భగవంతుని సన్నిధిలోనే ఉండటం వల్ల సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చి వాళ్ళ యొక్క ఆయుష్ని పెంచేయడనే విషయం మనకు తెలుసు.
అలాగే సతీ అనసూయకు సంబంధించిన భర్త కూడా తన ఆ భర్తకి ఆయుష్ తీరిపోతే యమధర్మరాజు స్వయంగా యమధర్మరాజే వచ్చి మరి వాళ్ళ భర్తకి ఆయుష్ని తీసుకెళ్ళిపోతుంటే తన పాతివ్రత్య ధర్మంతో భక్తితో యమధర్మరాజుని ఆకట్టుకుని మరి భర్తకి కూడా సంపూర్ణమైన ఆయుర్భాగ్యాల్ని కల్పించుకుందని మనకు తెలుసు. ఇలాంటి సంఘటనలు మనకి అనేకం ఉంటాయి మన పురాణాల్లో. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మనం దైవనామస్మరణం చేయటం ఒక ఎత్తు, దైవనామస్మరణం చేసి పరిపూర్ణమైన దైవనామస్మరణం చేయటం, పరిపూర్ణమైన విశ్వాసం ఉంచడం, భగవంతుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచడం, నిత్యము కూడా ఆయన నామస్మరణం చేయటం, ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా కూడా ఏ వ్యక్తికైనా సరే, కుంభరాశికి చెందిన జాతకులకే కాదు, అసలు ఏ రాశి వాళ్ళకైనా సరే ఖచ్చితంగా వాళ్ళ బాడీలో ఒక రకమైన ఒక శక్తి అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఒక శక్తి అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. దానికి తోడు మనం గత జన్మలలో చేసుకున్న పాపకర్మలు పుణ్యకర్మలను బట్టి కూడా మనకి మన యొక్క ఆయుష్ అనేది ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. గతంలో మనం ఏదైనా క్రూరంగా ప్రవర్తించి ఇతరులకు ఎవరికైనా బాధ పెట్టి, ఇతరులకు అన్యాయం చేసి, ఇతరుల్ని ఆకలితో మార్చేసి ఇలాగ పాపకర్మలు చేసి ఉంటే కనుక ఖచ్చితంగా అది కూడా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే శని భగవానుడు ఇక్కడ రాస్యాధిపతే శని భగవానుడు కాబట్టి, ఆయన ఆయుష్ కారకుడు కూడా కాబట్టి, ఆయన ధర్మాన్ని పరిరక్షించేవాడు కాబట్టి, ధర్మమే ఆయనకి ప్రధానమైంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకి ప్రతిఫలిస్తాయనే విషయాన్ని గమనించాలి. అంటే గతంలో మనం పాపకర్మలు చేసి ఉంటే, పాప భూయిష్టమైన పనులు చేసి పాపభూయిష్టమైన జీవితాన్ని అనుభవించి ఉంటే ఖచ్చితంగా అలాంటి వారు ఖచ్చితంగా దాన్ని వారి యొక్క అది ఆయుష్ రూపంలో కానీ ఇతరత్ర అన్ని రూపంలో కానీ అది మన జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి అలాంటి వారంతా కూడా తమ జన్మలని సార్థకం చేసుకోవడానికి, తమ ఆయుష్ని పెంచుకోవడానికి, తమ భవిష్యత్తుని ఉజ్వలంగా మార్చుకోవడానికి ఖచ్చితంగా శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధంగా శ్రమించాలి అంటే ఖచ్చితంగా పుణ్యకర్మలు చేయటం ప్రారంభించాలి, పుణ్య పనులు చేయటం ప్రారంభించాలి, పుణ్యకర్మలు చేయటం ప్రారంభించాలి. అలాగే ఎప్పుడు కూడా మీరు ఇతరులకు మేలు చేసే పనులే చేయాలి తప్పించి ఇతరులకి హాని చేసే పనులు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఇతరులను నాశనం చేయాలని, ఇతరులను వంచాలని, ఇతరులకు అన్యాయం చేయాలని, ఇతరుల యొక్క ధనాన్ని దొంగిలించాలని, అపహరించాలని అలాంటి పాడు ఆలోచనలు ఏవి కూడా చేయకూడదు. దాంతోపాటు పుణ్య కార్యాలు చేయాలి. ఏ కార్యాలు చేయాలి అంటే ఖచ్చితంగా శనికి ఇష్టమైన కార్యాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. శనికి ఇష్టమైన కార్యాలు ఏంటి? ఇతరులకి ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం, అలాగే వృద్ధుల్ని ఆదరించడం, అలాగే పేదలకు అన్నదానం చేయడం, ఇలాంటి కార్యక్రమాల్లో అన్నీ కూడా అంటే ఇలాంటి పనులన్నీ కూడా చేస్తే కనుక శని ప్రీతి చెందుతాడు, శనికి సంతృప్తి కలుగుతుంది. అలాగే పశుపక్షాదులకి ఆహార పదార్థాలు పెట్టడం, అలాగే ముడి నువ్వులు నానబెట్టి ఆవుకు పెట్టడం, అలాగే శనికి దీపారాధన చేయటం, అర్చనాది అభిషేకాలు చేయటం, అలాగే తైలాభిషేకాలు చేయటం, ఇలాంటి పనులన్నీ చేయటం వల్ల ఖచ్చితంగా కూడా శని ప్రీతి చెంది ఖచ్చితంగా అలాంటి వారికి ఖచ్చితంగా ఆయుర్భాగ్యాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానికి మన పురాణాలే పెద్ద ఉదాహరణ. మనం ఎవరో చెప్పక్కర్లేదు, ఎవరో చేయక్కర్లేదు. మన పురాణాలే మన కళ్ళ ముందు ఉన్నాయి, మన పురాణాలే మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఎవరైతే నీతిబద్ధంగా, న్యాయబద్ధంగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా మరి జీవిస్తూ ఉంటారో,
ఎవరైతే ఇతరులకు మేలు చేస్తూ ఉంటారో, ఎవరైతే ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారో, ఎవరైతే నిత్యము కూడా దైవనామస్మరణం చేస్తూ ఉంటారో, అలాంటి వారందరికీ కూడా ప్రమాదాలు వచ్చినా కూడా దాన్ని ఏదో విధంగా ఆ దైవిక శక్తి ఖచ్చితంగా తప్పిస్తుంది. ఆ దైవిక శక్తి కాపాడుతుంది. ఆ దైవిక శక్తి మిమ్మల్ని మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని అనుక్షణం కాపాడుతుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల నిత్యము కూడా మంచి కార్యక్రమాలు చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. నిత్యము కూడా పుణ్య కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేయండి. నిత్యము కూడా నామస్మరణలో మీరు మునిగి తేలడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల ఖచ్చితంగా కూడా మీరు గతంలో ఏమన్నా తప్పుడు పనులు చేసినా, లేకపోతే పాపకార్యాలు చేసినా అవన్నీ కూడా ఇప్పుడు మీరు చేస్తున్న పుణ్య పనుల వల్ల అవన్నీ కూడా దాని యొక్క శేషం తగ్గి ఖచ్చితంగా కూడా మీకు మీ జీవితం అనేది నందనవనంగా ఉంటుంది. అలాగే శని భగవాన్ యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు లభించి మీకు సంపూర్ణమైన ఆయుర్భాగ్యాలు కూడా లభిస్తాయన్న విషయాన్ని మరి కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు కూడా శని జపం చేయండి. ప్రతిరోజు కూడా శివనామస్మరణం చేయండి. మహామృత్యుంజయ మంత్రాన్ని మీరు పఠించండి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. శివుడికి అర్చనాది అభిషేకాలు చేయండి. మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి. ఇలాగా చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు మీ యొక్క పరిస్థితులు మారటమే కాదు, మీ పరిస్థితులు మారటమే కాదు, ఆ దైవిక శక్తి వల్ల మీ ఆయుర్భాగ్యాలు కూడా మెరుగుపడడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.